11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. జకర్యా 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుతుండగా శ్రద్ధగా ఆలకిద్దాం. కాబట్టి నేను సౌందర్యమును నట్టియు బంధమును నట్టియు 2 కర్రలు చేత పట్టుకొని వధకేర్పబడిన గొర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ప్రియులారా, జాగ్రత్తగా దేవుని యొక్క మాటను శ్రద్ధగా ఆలకించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తా ఉంటున్నాను. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి నేను సౌందర్యమును నట్టియు బంధకమును నట్టియు 2 కర్రలను చేతబట్టుకొని వదకు ఏర్పబడిన గొర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని నేను మేపుచున్నాను అని జకర్యా తన గ్రంథంలో ప్రవచిస్తా ఉంటున్నాడు దేవుని యొక్క మాటను. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు జకర్యా? ఎందుకు ఈ మాటలు ఒత్తి చెబుతున్నాడు? ఎందుకు, ఎవరికి చెబుతున్నారు ఈ మాటలు అని ఒకసారి పరిశీలన చేస్తే ఇది సాక్షాత్తు దేవుని ప్రజలకి మాటలు చెప్తా ఉంటున్నాడంట. హల్లెలూయా. ఎవరికి చెప్తున్నాడంట? దేవుని ప్రజలకు చెబుతున్నారు. ఎవరు దేవుని ప్రజలు? ఆనాడు ఎవరు? ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. ఈనాడు ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలు నీవు నేను. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు, దైవ సేవకుని ద్వారా ప్రవచించి, నేను మిమ్మల్ని పోషిస్తాను, వదకు ఏర్పబడినటువంటి గొర్రెలను అలాగనే మిక్కిలి బలహీనమైనటువంటి గొర్రెలను నేను పోషిస్తాను, బలపరుస్తాను అన్నట్లుగా వారితో మాట్లాడాడు. ఎందుకు ఈ మాటలు? ఆ ఉద్దేశం అనుకున్నటువంటి ఆ యొక్క అవసరం ఏంటి, ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటి అని ఒకసారి పరిశీలన చేస్తే, ఇశ్రాయేలీయుల ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు నుండి బయటకు వచ్చారో, ఐగుప్తు నుండి ఎప్పుడైతే బయటకు వచ్చారో వారు ఆరిన నేలపైన నడిచారంట. హల్లెలూయా. ఎక్కడ నడిచారంట? ఆరిన నేలపైన నడిచారు. ఆరిన నేలంటే ఓ మేము కూడా నడిచామంటే అనుకోవద్దు. ఆరిన నేలంటే అది కాదు. ఒక సముద్రము ఎన్ని అయిందంట? 2 పాయలు అయిపోయిందంట. అర్థమైందా? ఒక సముద్రము 2 పాయలుగా ఏర్పాటైపోయింది. ఆరిన నేలపైన, సముద్రములో ఆరిన నేలపైన నడిచారంట. ఆకాశము నుండి మన్నా కురిపించబడితే దాన్ని తిన్నారంట వారు. అన్ని అద్భుతాలు చేసి చూసినటువంటి వారు ప్రజలందరూ యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు చూశారు, కన్నులారా చూశారు. ఆయన స్వరాన్ని, మనమైనా ఇప్పుడు దేవుని స్వరాన్ని ఎలా వింటున్నాం? సేవకుల ద్వారా వింటున్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు అలా కూడా కాదండి. డైరెక్ట్ గా దేవుని స్వరాన్ని వింటున్నారు. డైరెక్ట్ గా దేవుని ప్రసన్నతను చూస్తున్నారు. హల్లెలూయా. డైరెక్ట్ గా ఏ అద్భుతం చేసిన స్వరము ఒక సాధారణమైనటువంటి మనిషితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడంట. హల్లెలూయా. అటువంటి అద్భుతమైనటువంటి ప్రజలు దేవుడి యొక్క మహత్కార్యాలు చూశారు, చేశారు, అనుభవించారు. ఇప్పుడు అదే ప్రజలతో ఈ మాట చెప్తున్నాడు. అదే ప్రజలతో ఈ మాట చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ వాక్యం ఏ విధంగా ఉందంటే కొంత మందలించినట్టుంది, కొంత ఆదరించినట్లా ఉంటుంది. హల్లెలూయా. కొంతేమో మందలించడం అంటే చెప్పండి, పలకరించడం. మందలించడం అంటే చెప్పండి, మందలించి. ఇప్పుడు మీ బాబు ఎవరైనా తప్పు చేశారు, ఏం చేస్తారు? గద్దెస్తారు కదా, అది పాయింట్. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట ఒకటి గద్దించినట్టు ఉంటది. ఎందుకు? గొర్రెలు ఎలా మేపుతారు? ఎవరైనా గొర్రెలు కర్రతోటే మేపేది. కర్ర ఎందుకు? మాట వినకపోతే అంతే కదా. ఇప్పుడు దేవుడు ఒక గొర్రెని ఏ విధంగా పోషిస్తానంటే ఒక కర్రతో పోలుస్తున్నాడు. అంటే ఒక కర్రతో పోషిస్తా అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక గద్దింపుకు సూచనగా ఉంది కర్ర. హల్లెలూయా. ఇప్పుడు అలాగనే దేవుడు కొంత ఆదరిస్తున్నట్టు, కొంత గద్దిస్తున్నట్టు ఈ మాటలు మనం స్పష్టంగా తెలియజేస్తా ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. వచ్చిన తరువాత వారు కొంత అద్భుతాలు చేస్తున్నారు, కొంత వెనక తిట్టు తీస్తున్నారు. ఒక స్పష్టంగా మేము చెప్తే జకర్యా గ్రంథం 1వ అధ్యాయం చేయండి ఒకసారి. అదే గ్రంథంలో జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 3వ వచనం చదువుదాం. కాబట్టి
కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 4వ వచనంలో, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. ఏం మాట్లాడుతున్నాడు? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటే ఇప్పుడు అర్థం ఏమవుతుంది ఇక్కడ? నేను మీ తట్టు తిరిగితే, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటే అర్థం ఏంటంటే వారు దేవుని తట్టు తిరగలేదని అర్థం. హల్లెలూయా, అంతే కదా. దేవుని తట్టు తిరగలేదు కాబట్టే దేవుడు వచ్చి అందులో మాట్లాడుతున్నారు, మీరు నా తట్టు తిరిగితేనే నేను మీ తట్టు తిరుగుతాను. ఎవరు వీళ్ళంతా? దేవుని ప్రజలే. ఎటు తట్టు తిరిగారు? దేవుని తట్టులో లేరు వాళ్ళు, దేవుని ఆలోచనలో లేరు, ఏ స్వభావంలో లేరు, దేవుడి ప్రణాళికలో లేరు. ఎటున్నారు? వారి సొంత విషయాలలో మాత్రమే వారి యొక్క జీవితం యొక్క శైలి ఉంది అన్నమాట. హల్లెలూయా. అందుకనే దేవుడి మాటలు అంటూ ఉంటున్నారు, మీ పితరుల వలె కాక. ఇప్పుడున్న ప్రజలకు చెబుతున్నాడు దేవుడు, మీరు మీ పితరుల వలె కాక. మీ పితరులు ఏం చేశారో తెలుసా అయ్యా? మీ పితరులు 6 నెలలపై నడిచినా కూడా నన్ను అంతగా ప్రేమించలే. నీ పిల్లలు, నీ ప్రజలు, మీ ఇశ్రాయేలు ప్రజలు, ఆత్మీయులందరూ కూడా నా యొక్క అద్భుతాలన్నీ కన్నులారా చూసినప్పటికీ కూడా నన్ను అంతగా ప్రేమించలేదయ్యా. మీరు పితరుల వలె కాక ఒక శ్రేష్టమైన అనుభవంలోని మీరు ఉండాలి అని దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడండి. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మనము ఆయన తట్టు తిరగగలిగితేనే మనకి ప్రతి ఆశీర్వాదము ఆయన నుండి వస్తుంది. ఆయన తట్టు తిరగాలి. మనం ఏ తట్టు తిరుగుతాం చెప్పండి? కుటుంబం తట్టు తిరుగుతాం, సంపాదన తట్టు తిరుగుతాం. ఏది ఏమైనా 200 తగ్గుతే ఇక హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి వారలారా. యేసు ప్రభు విలువేంటి అర్థమైపోతుంది కదా. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ప్రేమను నిన్ను ఒకసారి తూకం వేస్తే ఎటు మొగ్గు వస్తుంది బాగా? ఒకసారి ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి వారలారా. నేను ఇప్పుడు పితరులు కూడా ఏం చూస్తారు? అద్భుతాలు చూస్తారు, కానీ వారికి దేవుడి మీద ప్రేమ లేదు. నీవు మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్ని విషయాల్లో అన్నిటిలో తోడుగా ఉంటున్నావు సేవకునికి, సంఘానికి, మరి ప్రేమ ఏది? అద్భుతాలు చూస్తారు, అద్భుతాలు చేస్తారు, అనుభవించారు, ప్రణాళికలో ఉన్నామనుకున్నారు, కానీ వారి ప్రణాళికలు లేకుండానే పోతా ఉంటున్నారు. అటువంటి వారితో దేవుడు ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నారు, మీరు పితరుల వలె కాక. మీ పితరులు ఇట్లా చేస్తారు, అట్లా చేయకుండా మీరు ఒక శ్రేష్టమైన అనుభవంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను నేను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకనే మాటలు చెప్తా ఉంటున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను సౌందర్యమనునట్టు బంధమనునట్టు 2 కర్రలను చేత పట్టుకొని వదకు ఏర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో బలహీనమైనటువంటి గొర్రెలు. ఇక్కడ 2 గుంపులు కనపడుతున్నాయి. ఎన్ని గుంపులు? 2 గుంపులు కనపడుతున్నాయి. ఒక గుంపు ఏమో వదకు ఏర్పడుతున్న గొర్రెలు, వదకు ఏర్పాటైన గొర్రెలు. రెండవది మిక్కిలి బలహీనమైనటువంటి గొర్రెలు. ఈ 2 గుంపులని దేవుడు పోషిస్తాను మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను పోషిస్తాను. ఎందుకు పోషిస్తానో తెలుసా? మీరు మీ పితరుల వలె ఉండకుండా ఉన్నందుకు. మీరు పితరుల వలె ఉండకుండా ఉంటే నేను ఈ విధంగా మిమ్మల్ని పోషిస్తానంటా ఉంటున్నారు. వదకేర్పబడినటువంటి గొర్రెలు ఎవరు? అందులో మిక్కిలి బలహీనమైనటువంటి గొర్రెలు ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే, వదకు ఏర్పాటైనటువంటి గొర్రెలు నీవు నేనే. హల్లెలూయా. మిక్కిలి బలహీనమైనటువంటి గొర్రెలు నీవు నేనే. హల్లెలూయా. కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి ప్రేమైనటువంటి వాళ్ళరా. వదకు ఏర్పాటైనటువంటి గొర్రెలను చూడండి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక కషాయోడికి గొర్రెను అమ్మితే ఆ యొక్క గొర్రె ఏ విధంగా ఉన్నా పట్టించుకోడు. అవునంటారా కాదంటారా? లోపల రోగం ఉన్నా పట్టించుకోడు, లోపల ఎంత వేదన ఉన్నా పట్టించుకోడు. ఏ మాత్రము కూడా దాన్ని పట్టించుకోకుండా కషాయుడు ఏం చేస్తాడు? వదకు ఏర్పాటు చేస్తాడు, అన్నిటిని సిద్ధం చేస్తాడు. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ కషాయి వాడి చేతిలో నుండి కూడా నా దేవుడు విడిపించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి వారలారా. వదకు ఏర్పాటు అవుతున్న గొర్రెలను సహితము కాపాడే దేవుడు మన దేవుడు.
వదకు ఏర్పాటు అవుతున్నటువంటి గొర్రెల్లో దేర్ ఇస్ నో హోప్, నిరీక్షణ లేదు, విశ్వాసము లేదు, ఏ మాత్రము కూడా ఆశ కూడా లేదు. ఇక చచ్చిపోయింది. ఇక ఒక్కసారి గొర్రె కసాయుడి చేతిలోకి పడితే ఇక మరణము తప్ప ఏది కూడా లేదు. అవునంటారా కాదంటారా? కసాయుడి చేతులు గొర్రె పడితే ఇక అది బ్రతకడం అసంభవం. దాని నుండి తప్పించే నాదుడు ఎవడు లేడు. ఇప్పుడు ఒకవేళ కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో ఇవి మార్చలేనటువంటి సన్నివేశాలు నా జీవితంలో, ఈ విషయంలో ఏ మాత్రము మార్పు ఉండదు. ఏ దేవుడు రాశాడు ఇది అంతే. ఇక దేవుడు వచ్చి దిగొచ్చినా కూడా నా జీవితంలో ఈ మార్పు ఉండదు అని కొంతమంది ఇలాగనే తీర్మానాలు చేసుకుంటారు. ప్రియులారా, ఒకవేళ అటువంటి వాడివైతే నీవు, ఒకవేళ అలాంటి స్వభావము కలిగిన వ్యక్తివి అయితే నీకు హోప్ లేదా, నిరీక్షణ లేదా, నీకు ఏమాత్రము కూడా ధైర్యము లేదా, ఏమాత్రము కూడా అంత నిరాశ చెందిపోయావేమో, ఈ రోజున మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. వదకు ఏర్పాటవుతున్న గొర్రెలను సహితము కాపాడుతున్నట్లుగానే నిన్ను కూడా ఏదైతే నిరాశపడుతున్నావో, ఏదైతే ఆశపడి దక్కలేకుండా ఊడిపోయిందో, ఏదైతే నీ జీవితంలో కోల్పోయావో, ఏదైతే నా జీవితంలో రాదిక, ఇది నా సంభవించదు అని నీవు అనుకుంటున్నావో, అది మరలా నా దేవుడు నీ చేతికి ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వ్యాపారం పోయిందని బాధపడుతున్నావా? ఆరోగ్యం పోయిందని బాధపడుతున్నావా? లేకపోతే సంతోషం అంతా కరువైపోయిందని బాధపడుతున్నావా? ఇక నా జీవితంలో ఈ కార్యము జరగదు అని నువ్వు అనుకుంటున్న వ్యక్తివైతే, ఈ రోజున కసాయి చేతిలో పడిన వ్యక్తికి ఏమాత్రం నిరీక్షణ ఉండదు. కానీ నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిరీక్షణ లేని చోట కూడా నిరీక్షణను పుట్టించగలడు. హల్లెలూయా. నిరీక్షణ లేని చోట కూడా నిరీక్షణ పుట్టించగలడు. శారా గర్భాన్ని చూడండి, నిరీక్షణ లేదు, మృతతుల్యమైపోయింది గర్భం అంతా. ఒక 100 సంవత్సరాల ముసలావిడ కనడం అంటే మామూలు విషయం అండి? ఒక్కసారి ఆలోచన చేయండి. యవ్వనస్తులే కనడానికి నానా కష్టాలు పడుతున్నారు. మరి 100 సంవత్సరాల ముసలావిడ ఏమన్నా నిరీక్షణ ఉందా? అసలు ఇక లేదు. 0.0 అంతే. ఇక అసలు నిరీక్షణ లేదు. ఇక శారాకి గర్భం అందుతుందంటే నవ్వింది. శారమ్మ నవ్వింది, గుడారమ్మ వెనకెళ్ళి నవ్వింది. నాకు గర్భమా? ఎవరారు చెప్పింది? పిచ్చి మాటలు చెప్తున్నారు. సావకుడు ఏదో చెప్తున్నాడు, సావకుడు మాట్లాడుతున్నాడు, అన్ని మారుతాడు అని పక్కకెళ్ళి నవ్వినట్లుగా శార నవ్వింది. హల్లెలూయా. శారా నవ్వుకుంది. నాకు గర్భఫలమా? ఎవరా అని చెప్పింది? ఇవన్నీ ఉట్టి మాటలే ఎవడా నమ్మేది అనుకొని పక్క పోయి నవ్వింది. ఇప్పుడు నవ్వేమైంది? పుట్టిన తర్వాత నవ్వేమైంది? ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి వారులారా. శారమ్మ నిరీక్షణ లేని చోట కూడా ఏం చేశాడంట? నిరీక్షణను పుట్టించాడు. ప్రియులారా, ఈ రోజున నీకు నిరీక్షణ కరువైపోయిందేమో, నీ కెరియర్ విషయంలో నిరీక్షణ లేకుండా ఉండిపోయిందేమో, నీ వ్యాపార విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ ఆరోగ్యం విషయంలో, ప్రతి దాంట్లో కూడా నిరీక్షణ లేకుండా అయిపోయిందేమో. ఈనాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? వదకు ఏర్పాటవుతున్నటువంటి గొర్రెలను సహితము కాపాడే దేవుడు మన దేవుడు. శారా గర్భాన్ని తెరిచినట్లుగా నీ జీవితంలో కూడా అద్భుతకరముగా నువ్వు ఏదైతే కోల్పోయో దాన్ని మరలా రిలీజ్ చేయడానికి నా దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యేసుని గారు వైజాగ్ లో మీటింగ్స్ పెట్టి నా దీపము అనేటువంటి పాట పాడుతూ ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేస్తూ సుమారుగా 1 గంటన్నర చేశాడు. ఇదే పాట 1 గంటన్నర ఆరాధన చేశాడు యేసుని గారు. 1 గంటన్నర చేసేటువంటి ఆరాధనలో మీటింగ్ ఒక పక్క జరుగుతుంది. ఒక కుటుంబం ఏమో ఆ మీటింగ్ కి కొంచెం దూరంలో ఉండిపోయింది. వ్యాపారంలో లాస్ అయిపోయారు, పిల్లలు అనారోగ్య పాలైపోయారు, ఎటు చూసిన అప్పుడు, ఎటు చూసిన రోగాలు. ఈ బ్రతికే కన్నా చచ్చిపోతే బాగుండు అని మరి ఏం చేసుకున్నారంటే నిర్ణయం, ఈరోజు మనం చచ్చిపోదాం. కుటుంబం అంతా చచ్చిపోదామని తీర్మానం చేసుకుంది. ఇద్దరు పిల్లలు చక్కగా ఉన్నారు. 2 పిల్లలు, భార్య భర్త ఇద్దరు కూర్చున్న కుటుంబంలో మధ్యలో పురుగుల మందు పెట్టుకొని చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఇక తాగటానికి ధైర్యం లేదు. ఈ నొప్పి బాధ మనం భరించలేము. పక్కన సముద్రం ఉంది, ఆ సముద్రంలో చచ్చిపోదామని బయలుదేరారు. 2 పిల్లలు, భార్య భర్త ఇద్దరు.
నలుగురు వెళ్ళారు, సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఇక సముద్రంలో వెళ్ళి చనిపోదామని ఫోన్లు చూస్తున్నామో అప్పుడు ఫోన్ చేస్తా ఉన్నాడు, డబ్బులు ఎప్పుడు ఇస్తావని. చూస్తేనేమో పిల్లల అనారోగ్యం. ఇట్లా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయింది. ఇక ఆశ లేదు వారి జీవితంలో, ఏమాత్రం కూడా ఆశ లేదు వారి జీవితంలో, నిరీక్షణ లేదు. ఇక చావే శరణం అనుకుంటున్నారు వారి జీవితంలో. ఇక ఇదే మా జీవితంలో జరిగితే బాగుండు, చచ్చిపోతేనే బాగుండు మా జీవితంలో అని తీర్మానం తీసుకొని సముద్రంలోనికి వెళ్తా ఉంటున్నారు. ఆ టైంలో యేసయ్య గారు పాడుతున్నటువంటి పాట, నా జీవితం నా దీపము వెలిగించువాడు నీవే అనే పాట పాడుతున్నాడు. ఆ పాట వెలిగిస్తున్నాడు. ఆ పాట పాడుతూ ఉంటున్నప్పుడు ఆ యొక్క పాట చనిపోతున్నటువంటి వారి చెవులు పడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ఆరాధన ద్వారా వస్తున్న పాట ద్వారా చనిపోతున్నటువంటి వారు చనిపోకుండా ఆగిపోయి వెనక్కి వచ్చి మీటింగ్స్ దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి, కసాయుడి చేతిలోకి పోతున్నారా, పోవట్లేదా కుటుంబం? అంతా అయిపోయింది. ఇక నేను బ్రతకడానికి అనవసరం. కుటుంబం పిల్లలు చూస్తే ఇలా ఉన్నారు, అప్పుల మీద ఉన్నాయి, కుటుంబం అంతా కూడా దుర్భరం అయిపోయింది. ఇక నేను చచ్చిపోవడమే మంచిది అనుకున్నారు. కసాయుడి చేతికి పోతున్నారు, చచ్చిపోయిన ఆత్మహత్య చేసుకోవడానికి. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ఆరాధన వారి చెవులో పడిందో, కసాయుడి చేతిలో పోవలసిన తిరిగి వచ్చి దేవుని చేతికి అప్పగించబడ్డారు. హల్లెలూయా. వద్దకేర్పబడినటువంటి గొర్రెలంటే అదే. చచ్చిపోవడానికి నిరీక్షణ ఏమాత్రము లేక, ఆశ, జీవితం మీద ఏ ఆశ లేక, ఏంటి బ్రతుకు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా నన్ను ఆదరించేవారు, నా అనుకునేవారు ఎవరు లేరు. అన్ని అప్పుల జీవితము, అన్ని ఇబ్బందులు పాలైపోతున్న బ్రతుకు, అన్ని అనారోగ్య పాలైపోతున్న బ్రతుకు. ఈ బ్రతుకులో నుండి ఏ ఆశ అయితే లేదో మన జీవితం మీద, ఆ ఆశను చిగురించడానికి వద్దకు ఏర్పడబడుతున్నటువంటి గొర్రెలమైన మనల్ని దేవుడు పోషించాలని ఇష్టపడతా ఉంటున్నాడు. హల్లెలూయా. కాపాడటమే కాదండి, అర్థమవుతుందా? వదకు ఏర్పాటైనటువంటి గొర్రెలను కాపాడటమే కాదు, ఆయనంట సౌందర్యము అలాగే బంధం అన్నటువంటి కర్రల చేత పోషిస్తా ఉంటున్నాడంట. మిక్కిలి బలహీనమైనటువంటి గొర్రెలను కూడా ఆయన ఏం చేస్తాడని కాపాడుతా వస్తున్నాడంట. మిక్కిలి బలహీనమైనటువంటి గొర్రెలు చూడండి. ఒకసారి మార్కెట్కి అమ్మేయాలంటే ఒక గొర్రెని ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే దాని రోగాన్ని, ఎట్లా అన్ని బాగున్నాయా, మంచిగా ఆహారం ఉందా లేదా అనేది పట్టించుకోడు. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు ఒకరికి అమ్మేయాలంటే ఇప్పుడు ఈ గొర్రె ఎట్లుంటే మనకేంది అని పట్టించుకోకుండా కసాయుడికి అమ్మేస్తాడు. కానీ మన దేవుడు ఎలాంటివాడో తెలుసా? మిక్కిలి బలహీనమైనటువంటి వాటిని పట్టుకొని పోషిస్తా అని వాగ్దానం చేస్తా వస్తున్నాడు. హల్లెలూయా. లాక్డౌన్ టైంలో ఎంత భయంకరమైనటువంటి కరువు వచ్చింది ఒకసారి ఆలోచన చేయండి. ఎంత కరువు వచ్చేసింది. ప్రపంచ దేశాలన్నీ వణికిపోయాయి కరోనా వైరస్ ద్వారా. ప్రపంచ దేశాలన్నీ, ఇక క్రైస్తవ దేశాలు కొన్ని అయితే అసలు ఏమాత్రము చలనము లేకుండా అయిపోయింది. అలాగా అవాక ఇట్లా చూస్తూ ఉండిపోయినటువంటి సందర్భాలు. సరైన భోజనం లేదు, సరైనటువంటి ఆర్థిక లాభం లేదు, దేశాలన్నీ కూడా కరువు పాలైపోయినాయి. కానీ ఆశ్చర్యకరంగా ఏంటో తెలుసా? క్రైస్తవ దేశాల్లో చేసినటువంటి ఆ యొక్క కేసులో వచ్చినటువంటి దాంట్లో తక్కువ క్రైస్తవ సమాజము మాత్రమే ఏమాత్రం కరోనా వైరస్ కి గురి కాకుండా క్రైస్తవ సమాజాలు కాపాడబడ్డాయి. హల్లెలూయా. అది చెప్పినటువంటి WHO అనేటువంటి సంస్థ చెప్పినటువంటి మాట అది. ఏమాత్రము కూడా క్రైస్తవులు, అర్థమవుతుందా, క్రైస్తవులు ఏమాత్రము కూడా ఈ యొక్క వ్యాధికి గురి కాలేదు అన్నటువంటి స్టేట్మెంట్ వారు ఇచ్చారు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఈ భయంకరమైనటువంటి కరువులో క్రైస్తవుని పోషించట్లేదా దేవుడు? ఏదో ఒక రకంగా మిక్కిలి బలహీనమైనటువంటి గొర్రెలను దేవుడు ఏం చేస్తాడంట? పోషిస్తా అని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఇద్దరిని ఏ విధంగా పోషిస్తాను అని ఏం మాట్లాడుతున్నాడంటే, 2 కర్రలు పట్టుకొని పోషిస్తాను మాట్లాడుతున్నాడు. ఆ విషయాలు నేర్చుకొని మనం ఈ యొక్క కూడికను ముగించుకుందాం. నేను సౌందర్యం అన్నట్టు, బంధము అన్నట్టు 2 కర్రలను పట్టుకొని, సాధారణంగా గొర్రెలు కాయడానికి ఎన్ని కర్రలు కావాలి? 2 కర్రలు వాడతారా? మరి 2 ఎందుకు వాడతారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
సాధారణంగా దాదాపు అయితే ఎక్కువ శాతం ఒకటే కర్ర ఉపయోగిస్తారు, అవునా కాదా? ఎక్కువ శాతం మనం చూసినటువంటి దాన్ని ఎక్కడ చూసినా కూడా ఒకటే కర్ర పట్టుకొని గొర్రెలు గాయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మీయులైనటువంటి దేవుడి ప్రజల్ని రెండు కర్రలతో పోషిస్తా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకటేమో సౌందర్యం అన్నటువంటి కర్ర అంట. హల్లెలూయా. సౌందర్యము చేత వారిని పోషిస్తానని మాట్లాడుతూ ఉంటున్నాడంట. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి వాళ్ళరా. ఇస్సాకుకి భార్య కావాలి, ఇస్సాకుకి భార్య కావాలి. అబ్రహాము ఎలియాజర్ని పంపించి నా కొడుకుకి భార్యని వెతికిరాపో, పరిశుద్ధాత్ముడు నీకు మార్గం చూపిస్తాడని ఎలియాజరు ఇస్సాకుకు భార్య కొరకు ఎదురు చూస్తున్నాడు. భార్య కొరకు ఎదురు పోతా ఉంటున్నాడు, భార్యను ఎదురు చూస్తున్నాడు, భార్య కోసం ఎదురు చూస్తున్నాడు, సెర్చ్ చేస్తున్నాడు, వెతుకుతున్నాడు సౌందర్యము కలిగినటువంటి భార్య కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి వాళ్ళరా. ఒక సౌందర్యము కలిగినటువంటి భార్య నా యొక్క యజమానుడి యొక్క కుమారుడికి కావాలని ఎలియాజరు ఏం చేస్తున్నాడంట? రిబకాని చూసుకోవడానికి వెళ్ళిపోతా ఉంటున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు రిబకా చూసినట్లయితే రిబకా బహు అందగత్తె, ఆ దేశములోనే అద్భుతకరముగా అందములో ప్రథమురాలు రిబకా. హల్లెలూయా. ఆమె అందాన్ని చూసి ఏం చేస్తారో తెలుసా? ఆత్మీయులకు సంబంధాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. ఒకవేళ ఆ సౌందర్యము రిబకాలో లేకపోతే ఇస్సాకు వివాహం ఆడేవాడు కాడు. అక్కడ పెళ్లి క్యాన్సిల్ అయిపోయేది సౌందర్యము లేకపోతే. రిబకాకు సౌందర్యము లేకపోతే ఆత్మీయ జనాంగముతో కట్టుబడలేకపోయేది, అన్య జనాంగంలోనే ఉండిపోయేది. ఒకవేళ రిబకా సౌందర్యము కలిగినది, ఏ విషయంలో సౌందర్యం కలిగిందో తెలుసా? రెండు విషయాల్లో సౌందర్యం కలిగింది. ఇటు భౌతికంగా సౌందర్యం కలిగినది, ఇటు ఆత్మీయంగా కూడా సౌందర్యం కలిగినది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడడానికి చక్కగా ఉంది రిబకా, మరి ఆమె గుణం కూడా చక్కగా ఉండాలి కదా. గుణం ఏంటయ్యా అంటే ఎలియాజరు పోయి రిబకాను అడుగుతా ఉంటాడు, అమ్మా కొన్ని నీళ్ళు ఇస్తావా తాగడానికంటే ఆ మాట్లాడుతా ఉంటది నీకొక్కడికే కాదు, నీతో వచ్చిన పని వాళ్ళకి, నీతో వచ్చినటువంటి ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తాను మాట్లాడుతుంది. చప్పలు కొడుతూ దేవుడి నామాన్ని మేము కొడతాం. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఒక్కరికి నీళ్లు పోయడమే ఎక్కువ, అలాంటిది నీతో వచ్చిన వాళ్ళకి, మనుషులకు కూడా కాదు, ఒంటె నీళ్ళు అవుద్ది. ఒంటె ఎడారి జంతువు, అది మామూలు నీళ్ళు తాగదు. అది తాగితే ఈ పొద్దున హౌస్ మొత్తం తాగినా ఆశ్చర్యపోనక్కర్లే. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చి ఉంటారు ఒంటెలు వేసుకొని, మొత్తం బ్యాచ్ దిగిపోయింది రిబకా చూడడానికి, తీసుకొని పోవడానికి. అక్కడ ఉన్నటువంటి 30 మందికి 30 ఒంటెలు. హల్లెలూయా. అబ్రహాము దగ్గర దాదాపు 300 మంది ఉంటారంట. ఒక్కరోజు పోయి మన ఇంట్లో 10 మంది ఉంటే పొయ్యి అలగడానికి కష్టం. హల్లెలూయా. కానీ అబ్రహాము దగ్గర 300 మంది. ఈ 300 మంది ఎలాంటి వాళ్ళు తెలుసా? బహు సౌందర్యం కలిగిన వారంట. హల్లెలూయా. 300 మంది బహు సౌందర్యం కలిగిన వారు, ఆత్మీయ సౌందర్యము కలిగిన వారు. ఇప్పుడు ఈ ఆత్మీయ సౌందర్యము కలిగిన వారితో ఇప్పుడు రిబకా ఏమవుతుందంట? సంబంధాన్ని ఏర్పాటవుతుంది. హల్లెలూయా. ఒక సంబంధం ఏర్పాటవుతుంది రిబకాకి. ఎక్కడుంది ఈవిడ? అన్య జనాంగములో ఉంది. ఎక్కడుంది ఈవిడ? ఒక దేవుడి ప్రజలు లేని ప్రాంతంలో ఉంది, దేవుడి సన్నిధి లేని ప్రాంతంలో ఉంది, దేవుడి ఆలోచన లేని స్థలములో ఉంది, దేవుడి ప్రణాళికలో లేని స్థలములో ఉంది. ఎప్పుడైతే సౌందర్యము కలిగిందో అప్పుడు ఆమె అటాచ్ అవుతుంది సౌందర్యము కలిగిన ఆత్మీయులతో. ఒకసారి ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి వాళ్ళారా. దేవుడు అంటాడు ఒకడు నీ దగ్గరికి వచ్చి 1 మైలు పోదామంటే వాడితో కలిసి నువ్వు 2 మైళ్ళు కూడా వెళ్ళు పో అని మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఒకటి వచ్చి అయ్యా నాతో 1 మైలు 1 కిలోమీటర్ వస్తావా అని మాట్లాడితే దేవుడు అంటున్నాడు వాడితో ఏమనమంటున్నాడు తెలుసా? ఒక్కటి కాదయ్యా నీతో 2 మైళ్ళు వస్తాను అని మాట్లాడాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం ప్రార్థన ఉంది అంటే ఒక్కసారి కాదు 10 సార్లు ప్రార్థనలో కూర్చోడానికి ఇష్టపడాలి అయితే. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? 10 ప్రార్థనలో 1 ప్రార్థన పాల్గొనటం కష్టమైపోయింది. హల్లెలూయా. ఒకడు 1 మైలు రమ్మంటే వాడితో 2 మైళ్ళు వెళ్ళేటువంటి
స్వభావం కలగాలి ఆత్మీయులకి. ఇప్పుడు చూడండి రిబకా నీకొక్కలకే కాదయ్యా, నీ ఒంటెలకి నీతో వచ్చిన ప్రజలందరికీ నీళ్ళు ఇస్తా అని మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఒక్క అవకాశం ఇస్తే వారితో ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధ మనసు కలిగి ఉన్నది. ప్రియులారా, ఒకసారి ఆలకించాలి. ఇప్పుడు రిబ్కా ఆత్మీయ సౌందర్యం కలిగినది. ఈ ఆత్మీయ సౌందర్యం ఏం చేస్తుందంటే అన్య జనులలో నుండి ప్రత్యేకించబడి ఆత్మీయ జనాంగములతో అంటుకట్టబడతా ఉంటుంది. ప్రియులారా, ఒకవేళ ఆ సౌందర్యము నిరర్థకమైపోయింది అనుకో, ఆత్మీయులతో పెనవేసుకునే స్వభావం ఉండకపోయేది. మీకు అర్థం కావాలంటే ఒకసారి ఉదాహరణ చెప్తే ఎప్పుడు చెప్తానే ఉంటాను ఈ యొక్క ఉదాహరణ. ఆ మధ్య నేను బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక సేవకుని కలుద్దామని వెళ్ళా. సేవకుని గెలిచా అయిపోయింది. మాట్లాడుకున్న తర్వాత ఈ లోపు వాళ్ళ చర్చ్కి వచ్చేటువంటి కుటుంబం వచ్చింది. అయ్యగారు అనుకుంటూ వచ్చాడు. అయ్యగారు ఉన్నారా అని మాట్లాడుకుంటూ వచ్చి బాగానే మాట్లాడుకున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత అయ్యగారు మీరు రావాలి ఇప్పుడు. ఎందుకయ్యా? నా కొడుక్కి సంబంధం. ఇప్పుడు కొడుకు సంబంధం కావాలిగా, మరి నేను ఒక్కడి పోతే బాగోదుగా, నువ్వు కూడా వస్తే బాగుంటుంది, నాతో పాటు రా, నేను నా కొడుకు మా ఆవిడ ముగ్గురు కలిసిపోదాం అని మాట్లాడుకున్నారు. ఈ పాస్టర్ గారు ఉండకుండా బాబు నువ్వు కూడా వస్తావా అని మాట్లాడాడు. సరేలే నేను కూడా, మరి నేనేం చేయాలి, ఇక ఖాళీ కూడా అయ్యగారు పోతే ఇంటికేగా పోయేది అనేసి సరేలే వస్తానన్నా. ఇక నలుగురం కలిసి కారులో బయలుదేరాం సంబంధం మాట్లాడడానికి. అప్పటికి పెళ్లి కాలే నాకు. సంబంధం మాట్లాడడానికి వెళ్ళిపోయిన తర్వాత ఈడున్నాడు చూశాడు పెళ్లి కొడుకు. ఈ పెళ్లి కొడుకు అద్భుతకరంగా టిప్ టాప్ గా తయారయ్యాడు, మంచిగా తయారయ్యాడు. ఎందుకు? పెళ్లి చూపులు కదా, పెళ్లి చూపులకి తయారు కావాలిగా, మరి మంచిగా అందంగా ఉంటేనే మరి యాక్సెప్ట్ చేస్తారు. హల్లెలూయా. ఎవరంటారు కాదంటారు? యాక్సెప్ట్ కావాలంటే అందం కావాలి. ఇప్పుడు అదే రీతిగా మనోడు కూడా పెళ్లి కొడుకు మంచిగా రెడీ అయ్యాడు, మంచిగా కారెక్కాడు. అబ్జర్వ్ చేస్తున్నాను అని పోయాం. పెళ్లి కూతురు ఇంటికి పోయినాం, పెళ్లి చూపులు ఇంటికి పోయినాం. బాగానే వాళ్ళ రిసీవింగ్ మంచిగా ఉంది, మంచిగా చేశారు. ఇంట్లో కూర్చోబెట్టాడు. ఈడు మెలికలు తిరుగుకుండా నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరు? పెళ్లి కొడుకు మెలికలు తిరుగుకుండా నడుచుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ టైం అయ్యగారు అని ఒకటే సిగ్గుపడుతున్నాడు. ఓకే, బాగానే మెలికలు తిరుగుకుండా కూర్చుంటూ వస్తున్నాడు. వచ్చి మంచి సోఫాలో కూర్చున్నాడు. సోఫాలో కూర్చోగానే అయ్యగారు మాట్లాడుతున్నాడు. మా ఇక ఆలస్యం ఎందుకు, పిల్లల్ని తీసుకుని రండి, చూసేసి అయిపోయింది, చాలా పనులు ఉన్నాయని మాట్లాడాడు. సరే అయ్యా అని మాట్లాడు. అయిపోయిన తర్వాత ఈడు ఇంకా మెలికలు తిరిగిపోతున్నాడు. ఎందుకు అని చూసినట్లయితే పెళ్లి కూతురు వస్తుంది టీ పట్టుకొని. ఈడు ఒకటే మెలికలు తిరిగిపోతున్నాడు. మోకలు తిరుగుతున్నాడు. అయ్యగారు పట్టుకున్నాడు, కూర్చున్న తర్వాత టీలు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారు, మొత్తం అందరికి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ నాన్న దుడిగిపేతుల్లాగట్టుంది. ఊకే ఏం మాట్లాడతారు ఒకేసారి. అమ్మాయిని ఏమన్నా మాట్లాడండి, ఏం పేరు అమ్మాయి పేరు అని మాట్లాడాడు. అమ్మాయి పేరు ఏం పేరు చెప్పమండి, ఒకసారి స్వరం ఏందో అన్నట్టు మాట్లాడి, అమ్మా నీ పేరేం పేరు అమ్మా చెప్పు అని మాట్లాడితే ఆవిడ ఏమన్నదంటే మంచిగా ఉంది, తయారై మంచిగా వచ్చింది అమ్మాయి. ఒక్కసారి ఆవిడ ఏమన్నది, తన పేరు చెప్పింది. ఏం పేరు అంటే, ఏం పేరు అమ్మా నీ పేరు? కుమారి అన్నదంట. ఎవడదంట? కుమారి అన్నదంట. ఒక్కసారి వీడు మెలికలు తిరిగేటోడు కాస్త సిట్ రైట్ అయిపోయాడు. ఈలోపు వాళ్ళ ఆయన ఎవరైనా పెళ్లి కూతురు వాళ్ళ ఆయన, అయ్యగారు మా కూతురు పేరు కుమారి కాదయ్యా, శాంత కుమారి అయ్యా అన్నదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతా బాగుంది. ఏ ఫ్యామిలీది? నద్ది ఫ్యామిలీ. హల్లెలూయా. నద్ది ఫ్యామిలీ. ఈడెట్లా వచ్చాడు? మెలికలు తిరుగుకుంటూ వచ్చాడు. ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? అయ్యగారు తోటి, అయ్యగారు ఎంత ఖర్చు చెప్పినా పర్లేదు కానీ ఈ సంబంధం సెట్ చేయండి అన్నాడు అయ్యగారు తోటి. నేనన్నా ఎంత ఖర్చు చెప్పండి, ఈ సంబంధం సెట్ చేయి, మా డాడీకి ఏదో రకంగా చేసి ఎదురు కట్నం ఇచ్చి నేను ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేయించుకుంటానని వాళ్ళ డాడీతో చెప్పాడు. కానీ ఎప్పుడైతే నత్తి ఫ్యామిలీ అని తెలిసిందో ఈడేమంటున్నాడంటే,
నేను చచ్చిన పెళ్లి కూతుర్ని పెళ్లి చేసుకొని అంటున్నాడు. హల్లెలూయా. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాకు ఆ పిల్లొద్దు. ఎందుకురా? అరే మంచిగానే ఉంది కదా, చూడటానికి మంచిగానే ఉంది కదా, అద్భుతకరంగా ఉంది కదా, విశ్వాసంలో ప్రార్థనలో అన్ని రకాలుగా మంచిగానే ఉంది, మరి ఒక్క నెత్తే కదరా, ఏమైతుంది అని మాట్లాడితే, నేను చావనైనా చేస్తాను కానీ పెళ్లి మాత్రం చేసుకుని ఆ పిల్ల నన్ను మాట్లాడుతున్నాడు. వ్యత్యాసం ఏముంది? ఎంత ఫాల్ట్ ఉంది? నత్తి. కొంచెం ప్రాబ్లం వలన పెళ్లి రిజెక్ట్ అయిపోయింది. చూడడానికి బాగున్నది, అన్ని బాగున్నాయి, కానీ చిన్న విషయంలో రిజెక్ట్ అయిపోయింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఈ ఆత్మీయ ఎదుగుదలలో యేసు ప్రభుతో మనం వివాహం ఆడాలంటే పరలోక రాజ్యంలో మనం నిలబడాలంటే మనలో ఏ మార్పు లేకుండా ఒక సంపూర్ణమైన సౌందర్యము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు రిబ్కా కూడా అదే కవకి చెందింది. ఒక సంపూర్ణ సౌందర్యం కలిగింది. ఒక ప్రార్థనా జీవితం అనేటువంటి సంపూర్ణ సౌందర్యం ఉంది తన జీవితంలో. ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క భౌతిక శరీరముతో ఒక వ్యక్తికి ఏ అందము కావాలి? భౌతికంగా కావాలి. అమ్మాయి బాగుండాలి, అమ్మాయి మంచి చక్కగా మాట్లాడాలి, స్వరం బాగుండాలి, జుట్టు బాగుండాలి, మరి చూడడానికి బాగా అందంగా ఉండాలి అని భౌతికంగా అనుకుంటాం. కానీ నా దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? సౌందర్యము. నా దేవుని దృష్టిలో ఆత్మీయ సౌందర్యం ఏంటంటే తెలుసా? చక్కగా ప్రార్థన చేయాలి. ఒక ప్రార్థనా అనుభవం కలిగడమే ఒక శ్రేష్టమైన సౌందర్యం. చక్కటి తీర్మానాలు చేసుకోవడం, ఒక పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత, ఒక పరిపూర్ణమైనటువంటి విధేయత కలిగి ఉండడమే ఒక ఆత్మీయ సౌందర్యం. నీ జీవితంలో ఒకవేళ ఈ ఆత్మీయ సౌందర్యంలో కొన్ని లోపాలు ఉండవచ్చు. నేను పూర్తిగా లేదు, నువ్వు అన్ఫిట్ అని చెప్పట్లే, నువ్వు సౌందర్యుడివే, కానీ కొన్ని విషయంలో ఇప్పుడు ఆ కుటుంబానికి నత్తి ఉన్నట్లుగా అట్లాగా నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో కొన్ని పాటలు ఉన్నాయేమో. ఈ రోజున ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు ఆ ఆత్మీయ పొరపాట్లు కూడా సరిదిద్దుకొని ఒక పరిపూర్ణ సౌందర్యంలోనికి వెలుదువుగాక. ఆమేన్. ఒక పరిపూర్ణ సౌందర్యంలోనికి మనం రాగలగాలి. ఆ యొక్క రిబ్కా ఏ విధముగా పరిపూర్ణ సౌందర్యము కలిగి ఆత్మీయులతో పెనవేసుకుందో మన జీవితంలో కూడా అటువంటి ఆత్మీయ సౌందర్యం కలగాలి. ఎస్తేరు కూడా చూడండి, అందరు స్త్రీలు వచ్చినప్పటికీ కూడా హేగే సిద్ధపరుస్తున్నాడు రాజు ఎదుట. రాణిని సిద్ధపరచడానికి, నిలబెట్టడానికి ఎవరు రాణిగా మార్చబడుతున్నారంటే రాజు ఎవరినైతే యాక్సెప్ట్ చేస్తారో వారే రాణిగా ఏర్పయ్యేటువంటి అవకాశము. అలాంటి సమయాల్లో అందరూ వచ్చారు, స్త్రీలు అందరూ వచ్చారు. ఊర్లో అన్ని దేశాలకి చాటింపు చేస్తారు. నేను కూడా రాణి అవుదామని వచ్చిన వాళ్ళు చాలా మంది, నేను కూడా క్రైస్తవురాలుగా ఉందామని వచ్చిన వారు చాలా మంది, నేను కూడా విశ్వాసిని చెప్పుకుందామనేటువంటి వచ్చిన వారు కొంతమంది. అలాగనే రాజు ఎదుట నేను కూడా నిలబడి రాణి నవ్వుదామని వచ్చిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అందరూ వచ్చారు, వారి ఇష్టము చొప్పున నడుచుకున్నారు. వచ్చారు, నాకు ఈ ఫెయిర్ అండ్ లవ్లీ కావాలి, నాకు ఈ కోంబు కావాలి, నాకు ఈ హీల్స్ కావాలి, ఆ తర్వాత నాకు ఈ జడై, నాకు ఈ రకంగా తయారు చేయి అని వారి ఇష్టం వచ్చినట్టుగా హేగేకి చెప్పారు. హేగే అట్లా తయారు చేశాడు. అందరు రాణులు వచ్చారు, అందరు వారి ఇష్టాలని బట్టి రెడీ అయిపోయారు. కానీ ఎప్పుడైతే ఎస్తేరు వచ్చిందో అందరు అయిపోయారు. హేగే కుర్చీలో కూర్చుని, అమ్మా ఎవ్వరు యాక్సెప్ట్ కాలేదు, రాజు ఎవ్వరిని కూడా యాక్సెప్ట్ చేయలేదు, నీ ఒక్కదానివే ఉన్నావు, నీ ఒక్కదాన్ని రెడీ చేస్తే నా పని అయిపోద్ది, నేను వెళ్ళిపోతా, చోతలు చాలా పనులు ఉన్నాయని హేగే అంటున్నాడు. అప్పుడు ఎస్తేరు అంటే కుర్చీలో కూర్చొని లేజీగా కూర్చున్నాడు. ఎవరు? హేగే. రాజు పక్కన పరిచయం చేసేటువంటి హేగే నపుంసకుడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎస్తేరు మాటలో నుండి వస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, నా చిత్తము కాదు, నీకు నచ్చినట్లుగా నన్ను తయారు చేయన్నది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మేము కొడతాం. హల్లెలూయా. 100 మంది వచ్చారు, కానీ ఏ ఒక్కరి నోట కూడా ఈ మాట రాలే. అయ్యా, నీకు నచ్చినట్లుగా చేయి, నన్ను నీకు ఏది ఇష్టమో అదే నాకు అప్లై చేయి అని హేగేతో చెప్పగానే కుర్చీలో కూర్చున్నాడు కాస్త దిగ్గం లేసి, అమ్మా ఇంత మందిని చూశాను కానీ వారి ఇష్టాలను చొప్పున వారు నడుచుకున్నారు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని వారి సొంత నిర్ణయాల ద్వారా తయారయ్యారు, రిజెక్ట్ అయిపోయారు. ఎస్తేరా, నీ ఒక్కదానివమ్మా, నీ ఇష్టము చొప్పున చేయమండి చెప్పింది అన్నాడు.
ఆ హేగే ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడికి ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆత్మీయ అలంకరణ చేస్తా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు హేగే ఏం చేస్తున్నాడంటే ఎస్తేరుని రాజు ఎదుటకు పంపించడానికి తయారు చేస్తున్నాడు. రాజుకి ఏమి, యాక్చువల్గా రాజు పక్కన ఉండేది ఎవరు? హేగే. ఇప్పుడు హేగేకి రాజు ఇష్టాలు తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు ఇష్టాలు తెలుసు కాబట్టి ఆ యొక్క రాజుకి ఏది ఇష్టమో, ఏ కలర్ ఇష్టమో, ఏ జడ ఇష్టమో, ఏ హిల్స్ ఇష్టమో అనేవన్నీ కూడా హేగేకి తెలుసు. అదే రీతిగా ఎస్తేర్ని తయారు చేసేసి ఎవరి ఎదుట పంపించేసాడంట? రాజు ఎదుట పంపించేశాడంట. ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఏందో తెలుసా? ఆశ్చర్యకరంగా రాజు ఎస్తేర్ని యాక్సెప్ట్ చేసేసాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించి, ఎందుకు 100 మంది రిజెక్ట్ అయ్యారు తెలుసా? ఎందుకు వచ్చిన వాళ్ళు అందరు రిజెక్ట్ అయ్యారో తెలుసా? వారి సొంత నడవడికను బట్టి ఆత్మీయ జీవితం చేశారు. నా సొంతంగా ఆత్మీయ జీవితాన్ని నేను అభివృద్ధి చేసుకుంటాను, నా సొంతంగా నేను ప్రార్థన చేసుకుంటాను, ఎవరి ప్రార్థన సపోర్ట్ నాకు అవసరం లేదు, ఎవరి ఉపవాస ప్రార్థన నాకు సపోర్ట్ లేదు, నాకు సంఘములో వారి ప్రార్థన అవసరం లేదు అని అనుకోలే ఎస్తేరు. ఏమనుకుందో తెలుసా? నీ ఇష్టం చెప్పిన నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఇంకా ఒక్కసారి మనం సంఘములో అడుగు పెట్టిన తర్వాత మనము సేవకునికి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి పూర్తిగా. భక్తి జీవితంలో మనం పూర్తిగా అప్పగించుకుంటే సేవకుడు పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా నిన్ను ఆత్మీయ అలంకరణ చేసి ఎవరి ఎదుట నిలబెడతాడో తెలుసా? దేవుని ఎదుట నిలబెడతా ఉంటాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి వారులారా. ఆ ఆత్మీయ సౌందర్యం ఏంటో తెలుసా? రాజు ఎదుట నిలబడి నువ్వు యాక్సెప్ట్ పొందడానికే ఆత్మీయ సౌందర్యం ఉపయోగపడుతుంది. నీకుందా ఆత్మీయ సౌందర్యం? ప్రార్థనా జీవితం ఉందా? నీ కొరకు సపోర్ట్ చేసి ప్రార్థన చేసేవారు, నీ కుటుంబం కొరకు చేతులెత్తి ప్రార్థన చేసేవారు, పరిశుద్ధాత్మ అభిషేకము ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏదో చేస్తున్నాం అన్నట్లుగా కాకుండా ఆత్మలో ప్రార్థన చేసే వరం నీకుందా? ఒకవేళ లేనట్లయితే నా దేవుడు అంటా ఉంటున్నాడు, సౌందర్యం అన్నటువంటి దానితో నిన్ను పోషిస్తానని మాట్లాడుతున్నాడు, నిన్ను లీడ్ చేస్తా అంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా సౌందర్యం అన్నటువంటి కర్ర ద్వారా ఒక ఆత్మీయుని సిద్ధపరుస్తున్నాడు. రెండవదిగా బంధము అన్నటువంటి కర్ర. హల్లెలూయా. ఏంటిదంటే రెండో కర్ర? బంధము అన్నటువంటి కర్ర. ఇది మనకేం సూచన చేస్తుందంటే సహవాసాన్ని సూచన చేస్తుంది. సహవాసాన్ని. ఇప్పుడు సౌందర్యం వచ్చిన తర్వాత రాజు యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు రాజు యాక్సెప్ట్ చేసిన తర్వాత రాజు పెళ్లి కుమార్తెను తీసుకొని తన ఆస్థానములో, తన యొక్క కోటలో ఉంచాలి. అంటే ఇది ఒక సహవాసానికి గుర్తుంది. సహవాసము ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైనా తోటను దేవుడు ఏర్పాటు చేశాడు. ఏదైనా తోటలో ఆదామును అవ్వను పెట్టారు. ఈ ఆదాము అవ్వతోటి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఒక ఫెలోషిప్ కలిగి ఉన్నాడు, ఒక సహవాసాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. ఎవరితో? మానవుడితో. అక్కడ నుండి తెగదెంపులు అయిపోయినాయి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తెగదెంపులు అయిపోయిన తర్వాత మరలా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మరలా నాకు ఆ సహవాసం కావాలి, నాకు మరలా ఆ బంధము కావాలని మరలా ఏం చేస్తున్నాడో తెలుసా? హానోకుతో సహవాసం చేస్తూ 365 సంవత్సరాలు మరణము చూడకుండా సహవాసం చేశాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ప్రారంభము నుండి దేవుని యొక్క మెయిన్ పాయింట్ ఏంటి? ఫెలోషిప్, సహవాసం. దేవుడు సహవాసం చేయాలని ఇష్టపడతా ఉంటున్నాడు ప్రియులారా. సౌందర్యముతోటి మనల్ని పోషిస్తాడంట, అలాగే సహవాసము చేత కూడా మనల్ని పోషిస్తూ ఉంటున్నాడంట. ఎప్పుడైతే ఏదైనా తోట నుండి ఆదాము వాళ్ళు బయటికి వెళ్ళిపోయారో వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పటికీ కూడా వారి మీద ప్రేమ కలిగి వారిని ఏం చేశాడో తెలుసా? వారికి కచడములను కుట్టించాడని బైబిల్లో ఉంది. కచడములు అంటే వస్త్రాలను కుట్టించాడంట. వస్త్రాలను కుట్టించి ఇవ్వడం కొరకు ఒక జంతువు బలైపోయింది. అక్కడ బలి జరిగింది. ఎందుకు? వారి సిగ్గు కప్పడానికి, వారి అవమానాన్ని కప్పడానికి ఒక జంతువు బలైపోయింది పూర్తిగా. సహవాసము చేయడానికి ఒక జంతువు బలైపోయింది పూర్తిగా. రక్తము చిందించబడింది, ఆ యొక్క తోలు తీయబడింది. ఎందుకు తెలిసి? దాని అంతటికి కారణం సహవాసం. దేవుడు సహవాసం చేయడానికి
అలా అయిపోయిన తర్వాత ఐగుప్తులో బానిసగా ఉన్న వారితో మరలా సహవాసం చేయడానికి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చిన తర్వాత, యా నేను పరలోకంలో ఉండలేకపోతున్నాను, నేను ప్రజల మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాను, నాకు ఒక అతి పరిశుద్ధమైన స్థలం వేయి, ఒక ప్రత్యక్ష గుడారం వేయి, నేను వారి మధ్య నివాసము చేస్తాను, వారితో సహవాసము చేస్తా అని దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. అంటే దీనంతటికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే దేవుడు మానవునితో సహవాసము చేయాలి. ఆనాడు ఏదేని తోటలో చేశాడు, ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలతో ప్రత్యక్ష గుడారములో సేవ చేశాడు, సహవాసం చేశాడు. ఈనాడు ఎక్కడ సహవాసం చేస్తున్నాడో తెలుసా? క్రైస్తవ సంఘాలలో సంఘమనబడుతున్నటువంటి దేవుని యొక్క పెండ్లి కుమార్తె సంఘములో దేవుడు సహవాసం చేస్తా వస్తున్నాడు. హల్లెలూయా. అంటే స్థలాలు మారినాయి కానీ దాని అర్థం మారలే, ప్రేమ మారలే దేవుడిది. ఏదైనా తోటలో చేసినట్లుగానే చేస్తున్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో ప్రత్యక్ష గుడారంలో చేసిన సహవాసమే ఈనాడు సంఘాల్లో కూడా దేవుడి సేవకుల ద్వారా, దేవుడి ప్రజల ద్వారా సహవాసం చేస్తా వస్తున్నాడు. ఇప్పుడు వాటితో సంఘాల్లో ఉన్న సహవాసం మనకు కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఒకరు మనం ప్రేమ చూపించుకుంటూ ఉండగలగాలి, ఒక బాధ్యత కలిగి ఉండాలి. ప్రియులారా, ఒక బాధ్యత కలిగి ఉండాలి. పరిచర్య అన్న, విశ్వాసులన్న ఒక బాధ్యత కలిగి మనము ఏం చేయాలో తెలుసా? బాధ్యత కలిగి మనము దేవునితో సహవాసం చేయగలగాలి. ఒకసారి ఆలోచించాలి. ఈ రెండు కర్రల ద్వారా ఒక విశ్వాసిని ఏం చేయబోతున్నాడంటే పోషించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏది కరువైంది? సహవాసంలో ఉన్నావా? సహవాసం కలిగి ఉన్నావా? సౌందర్యం అన్నటువంటి ఆత్మీయ సౌందర్యం కలిగి ఉన్నావా? ఈ రెండు అనుభవాల్ని నా జీవితంలో ఉండునట్లుగా మనమందరం మోక